హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా చేసిన దోశలను అయితే చాలా ఇష్టంగా తినగలుగుతామండి, అంత బాగుంటుంది టేస్ట్. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే కూడా ఈ మల్టీగ్రెయిన్ దోశ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ ఒక 2 తిన్నారంటే చాలండి, కడుపు అయితే నిండిపోతుంది. ప్లస్ బాడీకి కావాల్సిన పోషకాలు అనేవి కూడా ఈజీగా అందుతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పగలను నేనైతే. ఎందుకంటే మనం పప్పులతో చేసాము కదా ఈ దోశ అనేది. మంచి ప్రోటీన్ విటమిన్స్ ఉన్న దోశ అయితే పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి వాళ్ళ హెల్త్కి. సో నార్మల్ దోశ కంటే కూడా ఒక్కసారి ఈ విధంగా మల్టీగ్రెయిన్ దోశలు చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు, అంత బాగుంటుందన్నమాట టేస్ట్. సో ఏ విధంగా ప్రిపేర్ చేశాను, ఏమేమి వేసి ప్రిపేర్ చేశాను అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 గ్లాస్ వరకు అయితే రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో 1/2 గ్లాస్ వరకు శనగపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ వరకు మైసూర్ పప్పు అంటే ఎర్రపప్పు అని కూడా అంటారు కదా, 1/2 గ్లాస్ వరకు కందిపప్పు, 1/2 గ్లాస్ వరకు పెసర్లు పొట్టుతోనే తీసుకుంటున్నానండి, బాగుంటుంది పొట్టుతోనే వేస్తేనే. సో ఇవన్నీ పప్పులన్నీ నేను 1/2 గ్లాస్ తీసుకుంటే 1/2 గ్లాస్ వరకు మినపగుండ్లు అయితే యాడ్ చేశాను. సో పొట్టు పప్పు ఉన్నా కానీ మీరు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేయడం వలన ఏంటంటే దోశలు అనేవి మనకి కలర్ కానీ టెక్స్చర్ కానీ బాగుంటుందని చెప్పేసి అయితే వేసాను. మరి బాగా వేయద్దు, ఈ క్వాంటిటీకి అయితే ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది అన్నట్టు. సో ఈ పప్పులన్నీ యాడ్ చేసిన తర్వాతకి ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పప్పులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా, అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేయాలండి. సో నేను ఇక్కడనైతే ఒక 2 టైమ్స్ అయితే మంచిగా నీట్గా వాష్ చేశానండి. ప్లస్ మనం రైస్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఏమైనా మెరిగలు ఏమైనా ఉన్నా కూడా చూసుకొని మంచి విధంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 సార్లు కడిగితే సరిపోతుందండి. ఇలా కడిగిన తర్వాతకి ఇందులోకి అయితే పప్పు మునిగేంత వరకు వాటర్ అనేది అయితే యాడ్ చేశాను. కొంచెం వాటర్ ఎక్కువనే వేయాలి, మనం వేసిన పప్పులన్నీ కొంచెం నాని పైకి వస్తాయి కదా, కొంచెం వాటర్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. సో దీనిపైన మూత పెట్టుకొని అయితే అట్లీస్ట్ ఒక 8 అవర్స్ అయినా నానబెట్టుకుంటేనే మనకి దోశలు అనేవి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. కొంతమంది ఏంటంటే 6 అవర్స్ 4 అవర్స్ అని చెప్తారు, కానీ అట్లీస్ట్ ఒక 8 అవర్స్ అయినా నానాలండి. సో 8 అవర్స్ తర్వాతకి అయితే చూడండి పప్పులు అనేవి అయితే చక్కగా మంచిగా నానిపోయినాయి కదా. సో చూడండి ప్రతి ఒక్క పప్పు అయితే మంచిగా నానిపోయింది, ఈ విధంగా నానితే సరిపోతుందండి. సో మనకి మిక్సీ జార్లో ఎంత పడితే అంత, అంటే మీరు మిక్సీ తీసుకొని అయితే అందులోకి అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే పప్పునైతే మిక్సీకి వేసుకోవాలి. సో ఇందులో వాటర్ కూడా నేనైతే పప్పులు నానబెట్టిన వాటరే యాడ్ చేసుకుంటున్నాను. సో మిక్సీకి అయితే వేసానండి, మరీ లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం థిక్లా ఉండేటట్టే చూసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు బాగా వస్తాయండి. సో పప్పులన్నిటిని ఈ విధంగానే మిక్సీ పట్టుకొని అయితే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి, మరి లూజ్గా లేకుండా థిక్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకైతే దీనిపైన మూత పెట్టుకొని అయితే ఓవర్ నైట్ మొత్తం ఇలాగే ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మార్నింగ్ వరకు అయితే పిండి అయితే చాలా మంచిగా పొంగిందండి, బట్ ఏంటంటే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో పిండి అయితే మంచిగా పొంగిందండి, నేను చెప్పిన క్వాంటిటీ తగ్గట్టు చేయండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను, మరీ థిక్గా ఉంది కదా. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే మొత్తం కలిసేలా 2 మినిట్స్ పాటు మంచిగా బీట్ చేశారంటే పిండి అనేది కొంచెం మంచిగా అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ స్టవ్ పైన
దోశ ప్యాన్ అయితే పెట్టుకొని దోశలాగా వేసేసుకోవడమే. కొంతమంది ఏంటంటే దోశలు అనేవి పల్చగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది మందంగా ఉంటే ఇష్టపడతారు కదా. సో ఇక్కడనైతే బాగా నేను పల్చగానైతే వేయట్లేదు, కొంచెం మందంగానే వేస్తున్నాను. సో ఈ విధంగా దోశలాగా వేసుకుంటే సరిపోతుంది. కావాలి అనుకుంటే దీనిపైన దోశ పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి, నేను ఇక్కడనైతే ఏం వేస్తలేను. సో దోశ అనేది ఒకవైపు కాలినాక ఇంకోవైపు టర్న్ చేసుకొని అయితే దోశ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంతసేపు అయితే మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది. సో చూడండి దోశలు అనేవి అయితే చక్కగా వచ్చేసాయండి. సో నేను చెప్పిన మెజర్మెంట్స్ పాటించి అయితే దోశలు ప్రిపేర్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో దోశ క్రిస్పీగా రావాలంటే కొంచెం మెంతులు అయితే వేయడం మర్చిపోకండి, మెంతులు వేస్తే కూడా బాగా వస్తాయి. సో పల్లీల చట్నీ కోసం అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అయితే పల్లీలు అనేవి వేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అనేది అయితే మంచిగా వేయించుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే పల్లీలు అనేవి లోపలలాగా వేగి మంచిగా ఉంటాయి అన్నట్టు. సో పల్లీలు అనేవి వేగి పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, కొన్ని పొట్టు తీయని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని అయితే ఫస్ట్ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకి ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్, వాటర్ అనేది అయితే యాడ్ చేశాను. సో మళ్ళొకసారి మిక్సీకి వేసారంటే మనకి చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు, వేసుకోని వాళ్ళు వేసుకోకపోవచ్చు. సో పోపు వేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను పోపు వేస్తున్నాను. అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర అనేది అయితే యాడ్ చేశాను. నా దగ్గర కరివేపాకు అయితే ప్రస్తుతం లేదని అయితే నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఈ పోపు అనేది ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుంది. పోపు అనేది మనకి ఆయిల్లో మంచిగా వేగితేనే ఆ మిరపకాయలులోకి ఆయిల్ వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కలర్ మంచిగా ఉండడానికైతే నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి అయితే పోపులో ఫ్రై చేశాను. ఇంకా పోపు అయితే చట్నీలోకి యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఎవరైనా ట్రై చేయకుండానైతే ఈ మల్టీగ్రెయిన్ దోశ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, అంత బాగుంటుంది అన్నట్టు టేస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్, ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.